వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర కర్రీ. పాలకూరని మనం ఎలా వండుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ మనం పాలకూర వండుకోవాలంటే మనకు కావాల్సింది పాలకూర, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ని ఆన్ చేసుకొని ఆ స్టవ్ పైన మనం చిన్న కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు అందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి ఆయిల్, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ కోసం పట్టేసేలాగా. అప్పుడు తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఒక 2 minutes వెయిట్ చేయాలి. క్యాప్ పెట్టుకొని చూస్తున్నారు కదా, ఇలా మంచి దగ్గర కలుపుకోవాలి, లేదంటే ఆయిల్ కర్రీ మాడిపోతుంది కింద. తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కూడా మంచిగా దాని దగ్గరగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఒక 2 minutes వెయిట్ చేయాలి, ఎందుకంటే ఆ సాల్ట్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కొంచెం ఉడకాలన్నమాట. ఆ టైంలో మనం పసుపు వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ కర్రీ వండుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పసుపు వేసుకోండి. సో ఇప్పుడు మేము కొంచెమే క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మా మమ్మీ 1 స్పూన్ మాత్రమే పసుపు వేసింది. పసుపు వేసిన తర్వాత దాన్ని మనకి కలుపుకోవాలి. పసుపు ఆనియన్స్కి అండ్ పచ్చిమిర్చికి సరిపోయేలాగా మనం ఒకసారి కలుపుకొని తర్వాత క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసి ఒక 2 minutes వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం మంచిగా కడిగి పక్కన పెట్టుకున్న పాలకూర తీసి అందులో వేసి కలపాలన్నమాట. పాలకూర మొత్తం ఒకటేసారి వేసి కలపకూడదు, ఎందుకంటే అది పట్టదు అనమాట. కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. ఇలా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అలా కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకునే క్వాంటిటీ అనేది మనం వండే కడాయిలో సరిపోతుంది అనమాట. లేదంటే అది పట్టదు, ఎందుకంటే మనకి అది ఉడకక ముందు క్వాంటిటీ అనేది ఎక్కువ అనిపిస్తుంది. తర్వాత అది వేడైన తర్వాత అది ఉడికే టైంలో అది దగ్గరికి అయిపోతుంది అనమాట. అందుకే మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసి ఒక 50 minutes వెయిట్ చేయాలి. ఎందుకంటే అది కొంచెం వాటర్కి అది దగ్గరకు అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఎంత దగ్గర అయిందో. మనం వేసే ముందు క్వాంటిటీ చాలా అనిపించింది, కానీ వేసిన తర్వాత మాత్రం చాలా దగ్గరికి అయిపోయింది. ఇందులో మీరు అడిషనల్గా ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ పాలకూరలో ఉన్న వాటర్ కంటెంట్ అందులో సరిపోతుంది అనమాట. సో అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మనం కలిపేయాలి. కలుపుకోవడం ఎందుకు అంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి మొత్తం సరిపోవాలి కాబట్టి మనం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపి చూసుకోవాలన్నమాట, ఎందుకంటే కింద మళ్ళీ మాడిపోకూడదు కదా. పాలకూర అనేది వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీక్లీ వన్స్ అయినా వండుకోండి. ఇది పిల్లలకు పెడితే ఇంకా చాలా మంచిది, ఎందుకంటే పాలకూర తినడం వల్ల అందరికీ మంచిగా B విటమిన్ వస్తుంది. లీఫీ వెజిటేబుల్స్ మనం వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా చాలా బాగుంది కదా. ఇలా వాటర్ అనేది అందులో ఫార్మేట్ అవుతుంది అన్నమాట. సో మనం ఎప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక 2 minutes వెయిట్ చేస్తే మనకు పాలకూర అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.